నా పేరు సంకారపు జయశ్రీ. నేను చేనేత వర్గానికి చెందిన దానిని గర్వంగా చెప్పుకుంటున్నాను. గత 3 తరాలుగా మా కుటుంబాలు ఈ చేనేత పరిశ్రమనే నమ్ముకొని బతికినాయని గర్వంగా చెప్పుకుంటున్నాను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంచుమించు 2 సంవత్సరాలుగా మా చేనేత పరిశ్రమ కుంటుబడింది, కుదేలైపోయింది. మా చేనేత కార్మికులు మగ్గాలు మడిచిపెట్టేసేసి రైతుల దగ్గరికి దినకూలీలుగా వెళ్తున్నారు. ఒకప్పుడు రైతులు దీనమైన పరిస్థితిలో ఉన్న రోజుల్లో రైతులు మేము తోటి సోదరులము కాబట్టి రైతు సోదరులను ఆదుకొని ఆదరణతో మా దగ్గర మిగిలిన పండ్లు, మగ్గం నేసే పండ్లే కాకోకుండా మిగిలిన పండ్లు చాలా పండ్లు ఉన్నాయి. ఆ పండ్లను వాళ్ళకి నేర్పించి ఆ పనుల్లో వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి జీవనోపాధి కల్పించిన మా చేనేత కార్మికులు ఈరోజు అదే రైతు కుటుంబాల దగ్గరికి దినకూలీలుగా పోతున్నారంటే చేనేత పరిశ్రమ ఎంత దీనమైన పరిస్థితిలో ఉందో దీనికి ఏలిన వారు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లు, సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందండి. అరాకొరగా మీరు ఇచ్చిన సబ్సిడీలు అయితేనేమి, మీరు ఇచ్చిన ప్రోగ్రాంలు అయితేనేమి చాలా మటుకు వాళ్ళ వరకు చేరి ఉండింటే తప్పక వాళ్ళ స్థితిగతులు కొంత మెరుగైందండి. అంతేకాకుండా 90% ముడిసరుకు ఇస్తాము, అటు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తామని ఒక జీవోని పాస్ చేసి సెంట్రల్ ఇచ్చింది. కానీ ఆ జీవోని ఇచ్చింది కానీ ఇంతవరకు మా కార్మికుల వరకు ఆ 90% సబ్సిడీతో ముడిసరుకులే దొరికి ఉండింటే వాళ్ళు చీరలు నేసి ధనీలకి ఇచ్చిందంటే వాళ్ళ జీవనోపాధికి ఏం తక్కువ లేకోకుండా ఉండిండేది. కానీ వాళ్ళు ఆ ముడిసరుకుని ఇచ్చేదానికి ఆ 90% సబ్సిడీతో ఎక్కడా కూడా వీళ్ళకి అందలేదండి, ఆ స్కీమ్ అందలేదండి. ముడిసరుకును కొనుక్కోపోయి వాడి చీర నేసిన తర్వాత తీసిపోయి ధనీకి ఇస్తే అది ముడిసరుకు రేటుకు సరిపడా కూడా వాడికి గిట్టుబాటు కావడం లేదు. గిట్టుబాటు ధర కాకోకుండా ముడిసరుకు రేటే ఎక్కువైపోయి వృత్తిని వదులుకోలేకుండా వేరే పని చేయలేకుండా అదే పని చేసి అట్లాగే వాళ్ళు కంటిన్యూ అయిన వాళ్ళు చాలామంది అప్పుల పాలైనారండి. అప్పుల పాలైన వాళ్ళు చాలా మానాభిమానాలు కలిగిన మా చేనేత కార్మికులకు ఎవరికి ఏ విధంగా చెప్పుకోవాలో తెలియకోకుండా ఆత్మహత్యల పాలైనారు. కుటుంబాలు రోడ్డుకు వదిలేసి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కుటుంబాలు చాలా దయనీయమైన స్థితిలో ఈ పొద్దు రోడ్డుకి ఎక్కినారండి. కాబట్టి ఈ కార్మికులను మీరు 5 నుంచి 10 లక్షలు ఈ ఎవరైతే చనిపోయినారో ఆ కుటుంబాలు రోడ్డును పడుకోకుండా ఇచ్చి ఆదుకోవాలని గవర్నమెంట్ వారిని వేడుకుంటున్నామండి. ఒక బీసీ సోదరుడు 56 సంవత్సరాల తర్వాత వచ్చినాడు, క్యాండిడేట్గా వచ్చినాడు. మేము ఎవరిని ఇక్కడి వరకు మేము సపోర్ట్ చేయడం లేదండి. చేనేత కార్మికులము మా ఐక్యత ఈ పద్ధతిలో పోతున్నాము. కాకపోతే చేనేత కార్మికులు మేము కూడా బీసీలకు చెందిన వాళ్ళం కాబట్టి ఒక బీసీ సోదరుడు 56 సంవత్సరాలకు మేము కళ్ళ చూస్తున్నామండి. ఇంతవరకు అగ్రకులాలు తప్పించి బీసీ వాళ్ళు ఎవరు మా ధర్మాలన్నీ ధైర్యంగా ఏలిన వాళ్ళు లేరండి. అందుకోసము వచ్చిన సోదరుడికి మేము వెల్కమ్ చెప్తున్నాము. వచ్చినందుకు గాను మా హర్షాతిరేకాలు తెలియజేస్తున్నామండి.